అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? చెయ్యాల్సింది ఒక్కటే, ఇక్కడి చెల్లి చెప్పి ఇంకొక మంచి పెళ్లి కూతురి చూసుకోవడమే. అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా మీకు గౌరవంగా ఉంటుంది. ఇదంతా మీ క్షేమం కోరి చెప్తున్నాను. నా క్షేమం కోరినందుకు థ్యాంక్స్. అసలు మీ పేరు చెప్పలేదు? నా పేరు మీకెందుకండి? ఆ అమ్మాయి విషయం తెలిసింది కదా, చాలదా? చూడండి, పేరు చెప్పకుండా ఇన్ని విషయాలు చెబుతుంటే నాకెందుకు అనుమానంగా ఉంది. మీరేదో ఆశించి చేస్తున్నట్టుంది. అనుమానంగా ఉంటే నమ్మకండి, ఆ తర్వాత అనుభవించాల్సింది మీరే. నాకేమైంది? మీ ఇష్టం సార్. ఏంటి సార్ సైలెంట్గా ఉన్నారు? నో, ఐ యామ్ ఇన్ కన్ఫ్యూజన్. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది సార్? అందం మాత్రమే కావాలి అనుకుంటే ఈ అమ్మాయిని చేసుకోండి. మంచి మనసున్న అమ్మాయి కావాలనుకుంటే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోండి. లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయిని చేసుకోవచ్చేమో గానీ ఇంకొకరిని లవ్ చేసే అమ్మాయిని చేసుకోలేము. ఇంకేంటి సార్, మంచి డెసిషన్ తీసుకోండి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇది హెల్ప్ కాదు సార్, ధర్మం. మనసుకి నచ్చిన వాళ్లతో ఉంటేనే జీవితం బాగుంటుంది. ప్రేమికులు ప్రేమ గెలవాలి సార్. మీరు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నేను కానివ్వను. ఉంటాను. ఓకే, థ్యాంక్స్. అన్నయ్య, ఇంకా రాలేదేంటి? టైం అవుతుంటే. ఒరే, మంచి చెడు రాహుకాలం చూసుకుని రావాలి కదరా. వస్తారులేరా? నితీష్, టైం అవుతోంది, ఇంకా రాలేదేంటి? వస్తారు బాబాయ్. ఏమండి, నాకేం అర్థం కావడం లేదు. వస్తానని చెప్పి ఇంకా రాకపోవడం ఏంటి? అన్నయ్య చెప్పింది వినపడలేదా? రాహుకాలం అది చూసుకుని రావాలి కదా. అది కాదండి, అసలు మన మహి ఇప్పట్లో పెళ్ళే వద్దంది. అలాంటిది మనసు మార్చుకొని సరేనంది. ఇప్పుడు వాళ్ళు రావడం ఆలస్యమైతే అదెక్కడ మనసు మార్చుకుంటుందేమోనని నాకెందుకో భయంగా ఉందండి. నువ్వేం భయపడకు, వాళ్ళు ఈ పాటికి బయలుదేరే ఉంటారు. మంచి మర్యాద గల డాక్టర్ అయితే ఖచ్చితంగా రాడు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఎందుకమ్మా కంగారు పడతారు? వచ్చేస్తారు కదా. పదండి. పదండి. నాన్న, వాళ్ళు వచ్చారు. పదండి అమ్మా, పదండి. పదండి. రండి రండి. నమస్తే. తిలక్, నమస్కారం. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అక్కగారు. పదండి రండి. పదండి పదండి. పదబాబు. నమస్తే. నమస్తే. రండి. ఒరే, అమ్మాయి రెడీ అయింది అని చూడు. అలాగే నాన్న. మహి, మహి, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి కూర్చున్నారు. నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? ఏంటి, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారా? అవును, ఎందుకలా షాక్ అయ్యా? సరేలే, త్వరగా రా, వెయిట్ చేయించకు. ఎంత చెప్పినా సిగ్గు లేకుండా ఎంత బాగా వచ్చాడు. ఛా! ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు వెళ్ళి నేను వస్తాను. సరే. ఛా! ప్లాన్ అంతా చెడగొట్టాడు. అమ్మాయి మంచిది కాదన్నా ఎంత బాగా వచ్చాడు. డాక్టర్ అంటూ డాక్టర్. ఛా!
అమ్మా ప్రభా, ఆ? వెళ్ళి మహిని తీసుకురామ్మా. మనిషి మొహం చూద్దామంటే కనిపించడం లేదే. మహి, ఇక్కడి నుంచి చూడడం ఎందుకమ్మా, కిందికి రా చూద్దు గాని. ఉమ్, ఆ, చూడు మహి, వాళ్లతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడమ్మా. అందానికి తగ్గ అణుకు కూడా ఉందనిపించుకోవాలి, సరేనా? సరే అమ్మా. పద. పద. మాకు పెళ్లి నిశ్చయం అయింది. విధి అడ్డుపడి పెళ్ళాగింది. మహి, వారితో ఏంటో మాటలు? మీరు కాస్త ఆగండి. మన మధ్య ఎలాంటి స్నేహం ఉందో వారికి తెలియదు. అందుకే నన్ను బయటికి వెళ్ళమంటున్నాను. అమ్మా మహి, కాబోయే మావగారికి నమస్కారం చేయమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నేను కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. ఇదిగో అమ్మా, ఇవ్వు. అమ్మాయికి ఆటొచ్చా పాటొచ్చా అని అడగం కానీ వంటొచ్చా అని మాత్రం అడుగుతాం. ఎందుకంటే వంటొచ్చే అమ్మాయి మాకు కోడలు కావాలి. మా అమ్మాయి అన్ని వంటలు బ్రహ్మాండంగా చేస్తుంది. అమ్మాయికి ఉద్యోగం చేసే ఆలోచన ఏమైనా ఉందా? చదువుకుంది కాబట్టి దానికి ఆ ఆశ ఉంది. కానీ ఒక్కగానొక్క కూతురని అది ఉద్యోగం చేయడం ఇష్టం లేక నేనే వద్దన్నాను. అది ఒకందుకు మంచిదే అయింది. మా వాడికి ఉద్యోగం చేసే అమ్మాయి అంటే ఇష్టం లేదు. అబ్బాయి ఆలోచన కూడా మంచిదే. ఒకరు సంపాదిస్తే ఇంకొకరు సంసార బాధ్యత తీసుకోవచ్చు. ఫ్యామిలీ డెవలప్ అవుతుంది. రై, అమ్మాయిని చూడకుండా దిక్కులు చూస్తావేంట్రా? అమ్మాయిని చూడు. నాన్న, నేను అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి. అబ్బాయి ఏదో అంటున్నాడు. ఏమీ లేదండి, అబ్బాయి అమ్మాయితో పర్సనల్గా 10 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాడు. దానికే ఉందండి, మాకేం అభ్యంతరం లేదు, మాట్లాడమనండి.
పర్సనల్గా మాట్లాడాలన్నానని ఏమనుకోవద్దు. అలవాట్లు అభిరుచులు అడిగి బోరు కొట్టించను. జస్ట్ ఈ పెళ్ళి ఇష్టమా కాదని చెప్తే చాలు. ఎందుకంటే ఫ్యూచర్ బాగుండాలంటే మీ అభిప్రాయం ముఖ్యం కదా. హలో, నేను మాట్లాడేది మీకు వినిపించిందా? ఏం మాట్లాడారు? సారీ, పగడికల్ని డిస్టర్బ్ చేశానా? ఈ పెళ్ళి మీకు ఇష్టమా కాదా అని అడిగాను. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఇష్టం లేకపోతే ఇలా తయారవ్వను కదా. తయారవచ్చు, కానీ మీ మొహంలో ఏదో దిగులు కనిపిస్తుంది. ఏదో పోగొట్టుకున్న వారిలా ఉన్నారు. చూడండి, మీరు డాక్టర్ కావచ్చు, కానీ అందరినీ పేషెంట్ లాగే చూడకండి. ఫేస్ ఫీలింగ్స్ తో ఇష్టాలు కూడా తెలుసుకోగలరా మీరు? పరిచయం లేని వాళ్ళ మాట్లాడకండి. మీ మనసులో బాధ ఉన్న మాట నిజమా అబద్ధమా? బాధ ఉండొచ్చు, కానీ పెళ్లి ఇష్టం లేదని మాత్రం అనుకోకండి. నన్ను చూడగానే కన్ఫ్యూజ్ అయ్యారా? మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. ఒకరినొకరు ఇప్పుడే అర్థం చేసుకుంటే మంచిది. మీ గురించి నాకేమీ డౌట్స్ లేవు. థ్యాంక్స్. మీరు నాకు నచ్చడానికి కారణం ఇలా ఫ్రాంక్గా మాట్లాడడమే. ఆ రోజు హాస్పిటల్లో మీ గురించి తెలియక ఆగిపోయిన నా పెళ్లి గురించి మీతో చాలా మాట్లాడాను. అతను నాకు జీవితంలో మర్చిపోలేని థిక్కెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను. మీ స్థానంలో మరొకరుంటే నేనిలా కనిపించగానే అలా వెళ్ళిపోయి ఉండేవారు. ఇలాంటి అమ్మాయిని చూపిస్తారా అని గొడవ చేసేవారు. కానీ మీరిలా ఒంటరిగా పక్కకు పిలిచి పెళ్లి ఇష్టమా కాదా అని అడిగిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఆ సుబ్రహ్మణ్యాన్ని మర్చిపోలేకపోతున్నారు. యామ్ ఐ రైట్? ఎస్. మీతో అబద్ధం ఆడలేకపోతున్నాను. పెళ్లి కేవలం మండపంలో ముడిపడేది కాదు, మనసులో ముడిపడేది. అతనితో నిశ్చితార్థమే నా పెళ్లి అనుకున్నాను. మనసులో అతనే నా భర్తని ఊహించుకున్నాను. ఎప్పటికైనా నీ వాడవుతాడని నీకు నమ్మకం ఉందా? మీ ప్రశ్న నాకు అర్థం కావట్లేదు. పెళ్ళైన వాణ్ణి మనసులో ఊహించుకోవడం తప్పో ఒప్పో కూడా తెలియని పరిస్థితి. ఏదైనా ప్రేమించిన వాడిని భర్తగా పొందలేకపోతే నరకం అనుభవించాల్సి వస్తుందని తెలుసు. ఒక్క క్షణం. ఇవి ఆగిపోయిన పెళ్లి శుభలేఖలు. ఇవి నిశ్చితార్థం ఫోటోలు. అతని మీద కోపం వచ్చినా, అతను జ్ఞాపకం వచ్చినా ఇవి తీసి చూస్తాను. మీరు చూడండి. రైటో రాంగో తెలీదు, కానీ అలా చేస్తున్నాను. ఒక అమ్మాయి ఇలా చేస్తుంటే ఎవరు సమర్థిస్తారు? నేను చేసే తప్పే కదా. నేను అనుకోను. ఎందుకంటే ఎవరైనా ఫ్రెండ్స్ గుర్తొస్తే ఫోటోలు చూస్తారు. అలాగే నీకు సుబ్రహ్మణ్యం గుర్తొస్తే నువ్వు ఈ ఆల్బమ్ చూస్తావు. తప్పేముంది? ఛా, ఇతనే మనిషి. ఏం చెప్తే ఇతను వెళ్ళిపోతాడు. తప్పుగా అనుకోవద్దు. జీవితాంతం అతని జ్ఞాపకాలతో జీవిస్తావా? వెర్రి బాగుల వాళ్ళ ఉన్నావే. అర్థం చేసుకొని బయలుదేరు బాబు. అదెలా కుదురుతుంది? అమ్మా నాన్నల కోరిక తీర్చడానికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. నచ్చినా నచ్చకపోయినా సంసారం చేయాల్సిందే. అమ్మా నాన్నల కోసం ప్రేమను వదులుకుంటారా? ప్రేమ, నేను ప్రేమ గురించి గొప్పగా చెప్పను, కానీ ఫస్ట్ లవ్, ఫస్ట్ ప్రేమ మర్చిపోలేం కదా. నా ఫస్ట్ లవ్ని మర్చిపోలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉంది. అది మనసు లోపల కూడా అదేదో అంటారే, సబ్ కాన్షియస్ మైండ్. ఎస్, ఆ సబ్ కాన్షియస్ మైండ్లో
అతను ఎప్పుడూ ఉంటాడు. మర్చిపోవలసిన పరిస్థితి వస్తే మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాను. మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నాను. సరే వెళ్దామా? కింద మన కోసం వెయిట్ చేస్తున్నారు. సారీ, మీరేదో మాట్లాడాలన్నారు. మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా నేనే మాట్లాడాను. ఎవరు మాట్లాడితేనే? ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. మీరేమి చెప్పకుండానే వెళదామంటున్నారు. ఏం చెప్పమంటావు? నచ్చానా నచ్చలేదా, ఈ పెళ్లి మీకు ఇష్టమా కాదా అని చెప్పలేదే.